गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो नमो गुरुभ्यः। ओम कैवल्यामृतपान शिष्यवंशराज्यपीठस्थितं श्रीयादाटि नरहरिशिष्यतिलकं वेदान्तविज्ञानदम् आत्मानात्मविवेकदत्सवचं श्रीलक्ष्मणार्योत्तमं पृथ्वीस्थानतुरेयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। यदद्देशकलक्ष्मणाय तपसा शङ्करान् सद्बोधकम् औवारोंशपयों सञ्जय च अन्नय्यारितीर्थोत्तमं सोऽहं भावविलासुभ्यन्यदानकीलसद्देशिकं स्वराजात्मप्रबोधपीठलसितं पूजे मदीयं गुरुं पूजे मदीयं गुरुं पूजे मदीयं गुरुं। రెండవ కీలు గురుమంత్రం. దీంట్లో వెష్టి సమిష్టి అనే పదాలు వస్తాయి. వెష్టి అనగా ఒకటి జీవుడు అనేతం, సమిష్టి అనగా ఈశ్వరుడు. ఇప్పుడు మనము ఒక చెట్టు ఉంటే చెట్టు అంటాం, 10 చెట్లు ఉంటే వనం అంటాం, ఒక ఆవు ఉంటే ఒక ఆవు అంటాం, 10 ఆవులు ఉంటే మంద అంటాం. అదేవిధంగా జీవుడు వెష్టి, అనేక మంది ఈశ్వరుడు సమిష్టి. రెండో గురుకుల మంత్రం తెలుసుకున్నాం. కట్టెలను తెగ్గొట్టినది, కట్టెలు కొట్టేది గొడ్డలి, వరిపీరు కోసేది కొడవలి, పలకల కోసేది రంపము, రంధ్రం చేసేది ఉలి అంటాం. ఈ నిజంగా చేస్తాయా? కొడవలు వేస్తాం అట, వరిపీరు కోస్తుందా? కొడవలు కొయ్యలేదు, ఎందుకంటే అది జడం కాబట్టి. మరి ఎలా సరిపోతుంది? మనిషి కొడవలిని కర్రగా చేసుకొని వరిపై కొయ్యను, మనిషి గొడ్డలిని కర్రగా చేసుకొని కట్టెలు కొట్టును, మనిషి రంపంను కర్రగా చేసుకొని పలకలు కొయ్యను, ఉలిని రంపంగా చేసుకొని మానవుడు రంధ్రం చేయను. ఇది సరిపోతుందన్నమాట. సంకల్పం చేసేది మనస్సు. మనస్సు జడమా చైతన్యమా? మనస్సు జడమ అంటాం, ఒక పక్క చైతన్యం అంటాం. ఇప్పుడు కుర్చీ ఉందనుకోండి, కుర్చీ మీద మనం కూర్చున్నాం, ఒక రోజు కూర్చున్నాం, 2 రోజులు కూర్చున్నాం, అయినా అది చెప్తుందా నువ్వు ఇన్ని కేజీ బరువు ఉండవు దిగప్ప అని? చెప్పదు. ఎందుకు చెప్పదు? జడము. కుర్చీ జడము కనుక అదేవిధంగా బంగారు, వెండి, రాగి, ఇనుము, భూమి, జలము, అగ్ని, వాయువు ఇవన్నీ కూడా జడాలే. కుర్చీ జడము కనుక అట్లే ఒక దిక్కు మనస్సు జడమంటాము, ఒక దిక్కు సంకల్పిస్తుంది అంటాము. ఈ 2 వాక్యాలు విరుద్ధము. విరుద్ధముందని అంటారు. మరి ప్రపంచము తానే చెప్పినట్లు చేస్తున్నదా? ఎట్లా చెప్తే సరిపోతుంది? గొడ్డలి కర్ణంగా తీసుకుని కట్టెలను కొడతాడు అని చెప్తే సరిపోతుంది. అట్లే కొడలి కరంగా చేసుకుని వరిపేరు కొయ్యను, ఆ విధంగా బాడిసి గట్టగా చేసుకొని చెక్కును, ఆ విధంగా చెప్తే సరిపోతుంది అన్నమాట. ఇట్లే మనలోని చైతన్యము ప్రత్యేగాత్మ. మనలోని చైతన్యం ఏది? ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ కంటే ఇతరమైనవన్నీ కూడా ప్రత్యేగాత్మ కంటే ఇతరమైనవన్నీ కరణములే కనుక ప్రత్యేగాత్మ మనసుతో సంకల్పించును అన్నప్పుడు సంకల్పించేది ఏది అంటే ప్రత్యేగాత్మ ఏది? మనస్సును కరణగా తీసుకొని సంకల్పించును. మనస్సు ఏమవుతుంది? కారణమవుతుంది. మనస్సు ఏమవుతుంది? కారణమవుతుంది. కొడవలిలో పండిన జొన్న కంకులను కోస్తాయా? లేదు. కొడవలిలో పండిన జొన్న కంకులను కోస్తాయా అంటే లేదు. మనుషులు కొడవలిలను కరణంగా తీసుకొని జొన్న కంకులను కోస్తారు. కరణం అంటే పనిముట్టు. అట్లనే ప్రత్యేగాత్మ మనస్సును కరణంగా తీసుకుని సంకల్పించను. దేవుడు అంతటా ఉన్నాడు. అంతటా ఉండే దేవుడు మనలో కూడా ఉన్నాడు. మనలో ఉండే దేవుని ప్రత్యేగాత్మ అంటాము. వెష్టి సమిష్టి ఇప్పుడు చెప్పాము. వెష్టి అంటే ఒకటి, సమిష్టి అనగా అనేకము. జీవుని యందు గురుస్వరూప ప్రత్యేగాత్మ
మనస్సును కరణంగా చేసుకుని సంకల్పించును. జీవుని యందు గురు స్వరూపమైన ప్రత్యేగాత్మ మనస్సును కరణంగా చేసుకొని సంకల్పించును. గురు స్వరూపం ప్రత్యేగాత్మ బుద్ధిని సంకల్పంగా చేసుకొని నిశ్చయించును. గురు స్వరూపమైన ప్రత్యేగాత్మ బుద్ధిని కరణంగా చేసుకొని నిశ్చయించును. గురు స్వరూపమైన పరమాత్మ అహంకారం కరణంగా చేసుకొని అభిమానించును. గురు స్వరూపమైన ప్రత్యేగాత్మ అహంకారం కరణంగా చేసుకొని అభిమానించును. గురు స్వరూపమైన ప్రత్యేగాత్మ చిత్తమును కరణంగా చేసుకొని జప్తి తెచ్చుకొని ఆలోచించి మనస్సు బుద్ధి అహంకార వృత్తులను గ్రహించి ధ్యానం చేసుకొని అవి చేయు పనులు ప్రేరించును. అంటే చిత్తము ప్రత్యేక గురుస్వరూపమైన ప్రత్యేగాత్మ చిత్తము కరణంగా చేసుకొని గ్రహించి జ్ఞాప చేసుకొని బుద్ధి మనస్సు అహంకార వృత్తులను గ్రహించి జ్ఞాప చేసుకుని అవి చేయే పనులను ప్రేరేపించును. ఇట్లా విధంగా ఇది వ్యష్టి అనమాట. ఇంకా సమిష్టి అంటే ఈశ్వరుడు. సమిష్టి అంటే ఈశ్వరుడు. వ్యష్టి అనగా ఒకటి, సమిష్టి అనగా అనేకము. ఒక ఆవు అంటే ఒక ఆవు అంటాం, 10 ఆవులు ఉంటే మంద అంటాం, ఒక చెట్టు ఉంటే చెట్టు అంటాం, 20 చెట్లు ఉంటే వనం అంటాం. ఈశ్వరులో గురుస్వరూప పరమాత్మ. మనలో ప్రత్యేగాత్మ అయితే ఈశ్వరులో గురుస్వరూప ప్రత్యేగాత్మ, గురుస్వరూప పరమాత్మ. గురుస్వరూపం పరమాత్మ బ్రహ్మను కరణంగా చేసుకొని జగత్తును సృష్టించును. గురుస్వరూపమైన పరమాత్మ బ్రహ్మమును కరణంగా చేసుకొని ఈ జగత్తును సృష్టి చేయను. గురుస్వరూపమైన పరమాత్మ విష్ణువుని కరణంగా చేసుకొని ఈ జగత్తును పోషించును. గురుస్వరూపమైన పరమాత్మ విష్ణువుని కరణంగా చేసుకొని ఈ జగత్తును పోషించును. గురుస్వరూపమైన పరమాత్మ బుద్ధిని కరణంగా చేసుకొని ఈ జగత్తును లయింపజేయును. గురుస్వరూపమైన పరమాత్మ బుద్ధిని కరణంగా తీసుకొని జగత్తును లయం చేయను. గురుస్వరూపమైన పరమాత్మ పరబ్రహ్మ కర్మగా చేసుకొని బ్రహ్మ విష్ణు రుద్దుల యొక్క వృత్తులను గ్రహించి జ్ఞాపకం చేసుకుని తిరిగి వారి చేయ పనులు ప్రేరణ చేయను. గురుస్వరూపమైన పరమాత్మ పరబ్రహ్మను కరంగా చేసుకొని బ్రహ్మ విష్ణు రుద్దుల యొక్క వృత్తులను గ్రహించి జ్ఞాపకం చేసుకొని వారు చేయ పనులు ప్రేరణ చేయను. జీవునిలో మనస్సు, ఈశ్వరుల మనస్సు బ్రహ్మ. జీవునిలో బుద్ధి, ఈశ్వరుల బుద్ధి విష్ణువు. జీవునిలో బుద్ధి, ఈశ్వరునిలో విష్ణువు. జీవునిలో రుద్రుడు, జీవునిలో అహంకారం, ఈశ్వరునిలో రుద్రుడు. అదేవిధంగా జీవునిలో చిత్తము, ఈశ్వరులో పరబ్రహ్మం. అంటే మనలో జీవునిలో మనస్సు అయినప్పుడు ఈశ్వరునిలో మనస్సు బ్రహ్మ. జీవునిలో బుద్ధి అయినప్పుడు ఈశ్వరుల బుద్ధి విష్ణువు. జీవునిలో అహంకారముడు, ఈశ్వరంలో రుద్రుడు. జీవునిలో చిత్తమైనప్పుడు ఈశ్వరంలో పరబ్రహ్మ. జీవుల్లో చిత్తమైనప్పుడు ఈశ్వరంలో చిత్తము పరబ్రహ్మ. గురుస్వరూపమైన శుద్ధబ్రహ్మము దేవుడు. గురుస్వరూపమైన శుద్ధబ్రహ్మము అహంకారతత్వం కరణంగా చేసుకొని జీవునిందు మనస్సై ఈశ్వరునిందు బ్రహ్మై జీవ సృష్టి జగ సృష్టి చేయును. గురుస్వరూపమైన శుద్ధబ్రహ్మము అహంకారతత్వమును కరణంగా చేసుకొని జీవుని యందు మనస్సై ఈశ్వరునిందు బ్రహ్మై జీవ సృష్టి జగ సృష్టి చేయును. గురుస్వరూపమైన బ్రహ్మము మహత్తత్వం కరణంగా చేసుకొని జీవుని యందు బుద్ధి అయి ఈశ్వరుని విష్ణువై జీవ పోషణ జగత్ పోషణ చేయును. గురుస్వరూపమైన పరబ్రహ్మము మహత్తత్వం కరణంగా చేసుకొని జీవుని యందు బుద్ధి అయి ఈశ్వరుని విష్ణువై జీవ పోషణ జగత్ పోషణ చేయును. ఈశ్వరుని యందు గురుస్వరూపమైన బ్రహ్మము అవ్యక్తత్వం కరణంగా చేసుకుని జీవుని యందు అహంకారమై ఈశ్వరుని దుద్రై జీవ జగత్తు లయం చేయును. జీవ
జగత్తులయము చేయును. జీవలయము జగత్తులయము చేయును అంటే గురు స్వరూపమైన పరమాత్మ జీవుని యందు రుద్ధుడై ఈశుని యందు జీవుని యందు అహంకారై ఈశుని యందు రుద్ధుడై జీవలయము జగత్తులయము చేయును. గురు స్వరూపమైన పరమాత్మ గురుస్వరూపమైన బ్రహ్మము సబల బ్రహ్మను కారణంగా చేసుకొని జీవుని యందు చిత్తమై ఈశ్వరి యందు సబల బ్రహ్మమై ఈశ్వరి యందు పరబ్రహ్మమై ఈశ్వరుని బ్రహ్మమై వృత్తులను గ్రహించి జ్ఞానం చేసుకొని అవి చేయ పనులు ప్రేరణ చేయను. మనస్సు బ్రహ్మ అహంకారతత్వం ఒకటి, బుద్ధి విష్ణువు మహత్తత్వం ఒకటి, అహంకారతత్వం రుద్దు అవక్తం ఒకటి, చిత్తము పరబ్రహ్మ సబలబ్రహ్మ ఒకటి. ఈ 12 కూడా బ్రహ్మ కరణములే. 2 కూడా బ్రహ్మముకు కరణములే. ఓం